इस तरफ चले पानी वाला इधर से इस तरफ एक हाथ में करके दे देना एक हाथ में पकड़ के నమస్కారం చేస్తానంటే ఏమీ లేదు సార్ మీ యొక్క దివ్య చూపును మా పొలం మీద ఒకసారి ఉంచి చాలు మాకు అంతే చాలు అంటారు. అయితే స్వామి సరే పదా అని పొలం చూస్తాడు. ఈ పొలాలు అవే ఇప్పుడు మరి ఇక్కడ ఇంకా దీపు భాగం నుంచి ఒక 20 ఎకరాలు ఇలా పొడవుగా తీసుకుంటే ఆ రోడ్డు కోతల వరకు ఇంత వెడల్పులో 20 ఎకరాలు ఆ రైతులు. అయితే స్వామి వచ్చి చూస్తాడు, మంచిగా చూస్తాడు. ఏం ఎరువేస్తున్నావు బాగా పండుగ అంటే మీ దృష్టి తప్పితే వేరేది ఏం చేస్తాను. అయితే ఒక మాట చెప్తాను వింటావా అంటూ చెప్తాను సార్ నీ ఆజ్ఞ శిరోధాన్యం అంటే నేను సంగమం నుంచి తిరిగి వచ్చాను పంట మొత్తం కోయించాను. మళ్ళీ ఆలోచించకుండా సాయంత్రం మనకు కొట్టారు కదా పని వాళ్ళని పెడతారు. పని వాళ్ళు నవ్వుతుంటారు, ఇంకా కంపులు పెద్ద గాలి వెళ్ళి కోపిస్తున్నారు. భార్య గ్రామస్తులు అందరూ వచ్చి వ్యతిరేకిస్తే వాళ్ళని తరిమేస్తారు వాళ్ళతో. తర్వాత స్వామి వచ్చే వరకు కార్యం పూర్తి చేసుకొని స్వామికి సాష్టాంగం చేస్తే స్వామి చిరునవ్వు నవ్వుతారు. చిరునవ్వు నవ్వి ఎందుకు పర్వతేశం నేను ఉట్టిగానే అన్నాను, మీరు నిజంగానే కోసేసానంటే లేదు స్వామి మీరు ఏది చెప్తే అదే మాకు అది మా పాలిట ఏమంటారు ఆశీర్వాదంగా మారుతుందంటే సరే నీ విశ్వాసం అలాగంటే అలా కాగా ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోతాం. ఆ రోజు రాత్రికి గాలి మొదలవుతుంది. 2 రోజుల నుంచి గాలి వాడిన వారం వరకు పెద్దగా అయ్యి కుంభవృష్టిమానికి అందుకుంటుంది. చుట్టుపక్కల 80 గ్రామాలు ఉన్నాయి. ఆ 80 గ్రామాలన్నీ నీటి మట్టం అయిపోయాయి. ఎవరికి గింజ మిగలేదు. వీళ్ళ పొలంలో కోసిన వేర్లలో నుంచి మళ్ళీ చిగురించి ఒక నెల తర్వాత ఇంకా మళ్ళీ పంట వేసినట్టు అతనికి ఆ మొక్కజొన్నలు ఉంటాయి, అవన్నీ ఏపుగా అతనికి ఒక్కొక్క దానికి 11 కంకులు వచ్చాయి. మనం 2 చూస్తేనే మా యొక్క కానీ భగవంతుని ఆశీర్వాదానికి 11 కంకులు వచ్చాయి. ఎందుకు అతనికి స్వామి మీద పూర్ణ విశ్వాసం ఉన్నందుకు ఆ విధంగా అతని విశ్వాసం నిజమైంది. తర్వాత అతను మళ్ళీ స్వార్థం పెట్టుకొని స్వామివారి ఆశీర్వాదంతో వచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన ధాన్యం సంవత్సరానికి పెట్టుకొని రైతుల గింజలు లేవు కదా నాటడానికి విత్తనాలు కూడా ఇచ్చి మిగతాది మొత్తం అమ్మి స్వామివారికి అన్నదాన సందర్భం మీరు 48వ అధ్యాయాన్ని చదవండి. అందులో ఉన్నది నేను చెప్తున్నాను, ఇంకా లేనిది కూడా కొద్దిగా చెప్తాను ఇక్కడ అనుభూతి. అయితే ఇక్కడ పర్వతేశ్వరుడని ఒక రైతు ఉంటుండేవాడు. ఈ రైతు ఇప్పుడు మనం కూర్చుని కూడా ఆ పొలాలు ప్రతిరోజు స్వామి మఠం నుంచి సంగమానికి వెళ్ళేవారు స్నానానికి త్రికాలానుష్ఠానం స్వామి వెళ్ళేవారు. ఇప్పుడు గట్టు చూస్తున్నాం కదా ఈ గట్టు మీద కూర్చునేవారు. మళ్ళీ రిటర్న్ వచ్చిన సాయంకాలం పూర్తి అయిపోతే ధ్యానం అయిపోతే మళ్ళీ మఠంకి వెళ్ళారు. ఇక్కడ వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుని వెళ్ళేవారు. అయితే స్వామివారి శిష్యులందరూ నది ఒట్టుకుంటే నది ఇంకా లోపలికి వెళ్తే నది ఒట్టుకుంటే షార్ట్ అవుతుంది. స్వామివారికి భక్తుల్లో భక్తి బాగా ఉందండి. ఇతని కొరకు ఈ లాంగ్ డిస్టెన్స్లో వచ్చారు. దీనికంటే లాంగ్ ఇప్పుడు రోడ్ ఉన్నది అక్కడ. అయితే భక్తునికి భక్తి విశ్వాసం అంటే భగవంతుడే భక్తుని దగ్గరికి వస్తున్నాయి. ఇది గమనించాల్సిన విషయం. అయితే తర్వాత ఒకరోజు ప్రతిరోజు స్వామి వెళ్ళేటప్పుడు మహారాష్ట్రలో వస్తుంది. స్వామివారు దేశాటనం మొత్తం చేస్తున్నారు. కాశ్మీర్ వరకు వెళ్ళారు. మేము అక్కడ హిమాలయాలలో ఉంటాం కదా అక్కడ మేము స్వామివారు దర్శించుకున్న పాదాభివృద్ధులు ఉన్న చోట కూడా చూసాము. ఇంకా హిమాలయాలు కాకుండా కాశ్మీరం వరకు కూడా వెళ్ళారు. స్వామి దర్శించారు. భారతదేశం మొత్తం ఎట్లా శంకరాచార్య వాళ్ళు అంతా భారతదేశంలో అడివేట్లో తిరిగారు. స్వామి కూడా తిరిగి తన శిష్యులకు జ్ఞానాన్ని సన్యాస దీక్షను ఎవరికి ఏ దీక్ష కావాలంటే ఆ దీక్ష ఇచ్చారు. అది సన్యాసాన్ని గృహస్థం కావాల్సింది గృహస్థించి మనం ఇప్పుడు వస్తున్న గంధర్వపుర గ్రామానికి నర్సవాడ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చాలా కాలం ఉన్నారు. దాదాపు 13 నుంచి 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మహిమల గురించి కూడా ఆ గ్రంథంలో ఉన్నది. నేను ఇప్పుడు మనం విశ్రాంతి కొత్త స్థానంలో ఉన్నాను. ఇక్కడ ఒక్కటి చెప్తాను మొత్తం నామాలు. నేను భక్తులందరికీ విన్నవించుకునేది ఒక్కటే, ఎవరన్నా గంధర్వ ప్రాంతాన్ని గంధర్వపురం అంటారు. మనము పాత కాలంలో ఎప్పుడైతే మనకు స్వామివారు వచ్చారో అప్పుడు దీని పేరు నానుడు ఏముందంటే గంధర్వపురం అని. ఇప్పుడు అందరూ గాన్గాపురం అంటారు. ఈ గాన్గాపురం నుంచి 2 నిమిషాలలో చెప్తాను. కానీ విన్నపం ఏంటంటే విన్న వాళ్ళందరూ కూడా గురుచరిత్ర అని ఒక గ్రంథం ఉంటుంది. స్వామివారి మహిమలు అనంతం ఉన్నాయి. వాటిని ఆ గ్రంథంలో కొన్ని 53 అధ్యాయాలను నిక్షిప్తం చేస్తాం. కానీ అంతకే పరిమితం కాలేదు. స్వామి యొక్క మహిమలు అనంతం ఉన్నాయి. ఇప్పుడు మీరు కూడా మీ జీవితకాలంలో ఇంకా మీరు కూడా అనుభూతి పొందుతూ ఉంటారు. అప్పుడు అటువంటి అన్ని గ్రంథాలు రాస్తే ఆకాశం అంత ఎత్తుకు పెరుగుతాయి. ఆ చిన్న గ్రంథం చదివినా మనలో భక్తి అనే బీజాలు ఉద్భవించి ఆ భగవంతుని పట్ల విశ్వాసం ఏర్పడి మనకు కావాల్సిన గురువు మన సన్నిధికి తీసుకొస్తాం. ఇప్పుడు దత్తాత్రేయ స్వామి గురువు అంటే నడుస్తుంది. అయితే అందులో స్వామివారి ఇక్కడ 2వ అవతారం, మొదటి అవతారము కలియుగంలో శ్రీపాద వల్లభుల అవతారము. అది మన పిఠాపురంలో ఆంధ్ర ప్రాంతంలో ఉంది.